హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఈ రోజు రావు గారు రాజ్భవన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు మరి నేను చెప్పేస్తాను. మరి ఈలోగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకుని కోతాంతనాన్ని ఎంకరేజ్ చేసే పనిలో ఉండండి. మరి ఎవరు బాబు? ఓ యానకటికి ఆడేవడం నేను లేతే మనిషిని కాదన్నాడట. అలాగుంది పేరుని నాని ఎవరం తెగ తాగి దొర్లుతున్నాడేమో. కాళ్ళ కింద క్యారీ బ్యాగుల సైజు పెరిగిపోతా ఉంది. ఓసారేమో అమ్మో పోలీసులు అంటే భయం అంటూ వణుకుపోతాడు. మరోసారేమో అరెస్టుకు భయపడను షంషేర్ అంటూ తొడలు కొడతాడు. పాపం బందర్ నానికి పిచ్చిగా నెక్కిందా అని లోకల్గా జనం చర్చిల మీద చర్చిలు తెగ చేసేసుకుంటున్నారట. సరే పిచ్చో ఎర్రో అసలు ఏమంటున్నాడో తెలిస్తే కదా అది ఏందనేది మనం డిసైడ్ చేయగలిగేది. అంచేత ముందు పేరు నేను మాట్లాడమందాం. ఇదిగో తొర్రిపళ్ళ నాని ఏం చెబుతావో చెప్పు. ముందు పేదల బియ్యం కేసు ఎలా జరిగిందో చెప్పు. నా దగ్గరికి ఒక రోజు సడన్ గా సాయంత్రం పూట వచ్చాడు. 7ంటికి 8ంటికి వచ్చి అంటే అప్పటికేమైందంటే కొల్లు రవీంద్ర చంద్రబాబు నాయుడుతో మాట్లాడి గోడౌన్లు ప్రభుత్వం నుంచి ఖాళీ చేయించండి అని చెప్పని వెళ్ళి అడిగాడు. చంద్రబాబు నాయుడు బందరు వచ్చాడు. ఏదో మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చేవాళ్ళందరినీ కూడా టీటీడీలో మీటింగ్ పెట్టాడు. ఆ రోజు వాళ్ళ యూనిఫామ్లు వేసుకుని ఏది మన శానిటేషన్లో వర్కర్లందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకుని టీ తాగటం వాళ్ళతో కబుర్లు చెప్పడం. ఆ ఫోటో మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక వాళ్ళకి జీతాలు వచ్చినాయా రావట్లేదా అది మీకు తెలుసు, భగవంతుడికి తెలుసు. ఆ రోజు ఫోటోకి మాత్రం స్వచ్ఛ భారత్ అని చెప్పని వచ్చి ఫోటో దిగి ఆ రోజున ఆ గోడౌన్లు ఖాళీ చేయండి అని చెప్పని చంద్రబాబు చెప్పటం. వెంటనే వాళ్ళు శరవేగంగా దాంట్లో ఉన్న సరుకు అంతా కూడా బయటికి తోలుకునే పనిలో ఉన్నప్పుడు ఒకరోజు వచ్చాడు. సార్ షార్టేజ్ కనపడుతున్నాడు. షార్టేజ్ ఎందుకే అని చెప్పని గట్టిగా అరిచాను. ఎందుకు వస్తుంది షార్టేజ్ అయ్యి? బియ్యం దొబ్బేస్తే షార్టేజ్ రాక ఏం అవుతుంది? యాదవ శాఖల పడమాక మరీ పత్తిత్తుల కబుర్లు చెప్పమాక. ఎవరికి తెలియదు నీ బాగోతాలు చెప్పు. మరీ కమలాసంలా నటించమాక. పేదల బియ్యం బొక్కేసి డ్రామాలు ఆడుతా ఉన్నారా మూడు పెళ్ళాలు. ఇంతకీ కథ మధ్యలో ఆపేవు. మ్యాటర్ ఎందుకు చెప్పు. సరే వెంటనే నాకు ఈ వ్యవహారం మీద పెద్ద అనుభవం లేక ఒక రైస్ మిల్లర్ని పిలిచి తీసుకునేది మొత్తం బస్తాలన్నీ లెక్కెట్టించాం. తేడా కనపడుతుంది. బాగా అందరినీ తిట్టి రెండోది ఏంటంటే దాంట్లో నేను పెట్టుకున్నది ఎవరినాయా అంటే నేనెవరిని ఉద్యోగానికి పిలిచిపెట్టలా. ఒక ఆయన ఇక్కడే ఉన్నాడు ఈ పేట ఆయన ఇబ్బందుల్లో ఉంటే ఓ రోజు వస్తే సరే అక్కడికి వెళ్ళి పనిచేయమని చెప్పాను. ఇంకొక ఆయన వేముల గాంధీ గారు ఆయనకి 2 కిడ్నీలు చెడిపోయి సావు బతుకుల్లోంచి బయటకు వచ్చి ఇల్లుకి ఇబ్బందిగా ఉందని నాకు కవర్ చేస్తే వాళ్ళ మనవరాలని దాంట్లో పనిచేయమని చెప్పాను. నాకు అవసరం ఉండి కాదు, జీతం ఇవ్వటం కోసం నేను పెట్టుకున్నది వీళ్ళని. ఏ రోజు దాంట్లోకి వెళ్ళేవాడిని కాదు. అసలు అయిపోయింది. అక్కడికి ఏదో నువ్వు ఒక కందుకూరి పేకాసం పంతులు గారు అన్నట్టు బిల్డప్లు ఇస్తా ఉన్నావు. ఏంది పేరు నువ్వు? నీకు అంత సీన్ లేదు. ఈ గోడౌన్లో ఏదో ఊరికే జనం మేలు కోసం బియ్యం బత్తాలు పెట్టానన్నట్లు బలిగా కలరింగ్ ఇస్తా ఉన్నావుగా. నీకు ఆ బిజినెస్ తెలియకపోతే మూల కూకోవాలి. అంతేగాని భార్య పేరుతో గోడౌన్లు కట్టేసి లీజుకి ఇచ్చేసి ఇప్పుడు నాకు ఆ వ్యాపారం తెలియదని పత్తి వ్యాపారం కబుర్లు చెప్తావింది అంట. సరే ముందేమైందో చెప్పు తగిలాడు. మధ్యలో పెట్ట కథలు చెప్పకు. ఒక కోపం నషాలకు అంటుకుపోద్ది. డైరెక్ట్గా పాయింట్కు రా. గాంధీ గారి మనవరాలు తప్పు చేసినట్టుంది నాతో వచ్చి సరే అందరినీ కేకలేసి తిట్టి ఏం చేస్తాను నాకు కర్మ మిమ్మల్ని నమ్ముకున్నందుకు అని చెప్పి వెంటనే జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం. ఇట్లా మా దాంట్లో షార్టేజ్ కనపడిందని మా మేనేజర్ వచ్చి చెప్పాడు. మేము వెళ్ళి చూసుకుంటే నాకు కూడా అనిపించింది. కాబట్టి వెంటనే దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఆ ఇన్స్పెక్షన్ అయ్యాక మీకు కూడా తేడా అనిపిస్తే మీరు మాది నైతికంగా నాది తప్పు లేనప్పటికీ టెక్నికల్గా కూడా నాకే దాంట్లో మా మేనేజర్ని అపాయింట్ చేసుకున్నాం కాబట్టి నాకు సంబంధం లేనప్పటికీ కూడా జాయింట్ లైబిలిటీ ప్రభుత్వాన్ని మా దగ్గర పనిచేసే వాళ్ళది జాయింట్ లైబిలిటీ అయినప్పుడు కాబట్టి కూడా ప్రభుత్వానికి ప్రజల ఆస్తికి నష్టం జరగకూడదు కాబట్టి మీరు ఎంత కట్టమంటే నాకు లెటర్ ఇచ్చారు. నీకు నేను చూసిన లెక్కల ప్రకారం సుమారుగా నాకు 80 లక్షల నష్టం కనబడుతుంది. పెనాల్టీతో సహా 1,70,00,000 నువ్వు కట్టు తొందరగా అని చెప్పి
గాంధీ గారి మనవరాలు నెహ్రూ గారి ముని మనవడు అని ఈ కాశీ మజిలీ కథలు నా దగ్గర చెప్పమాక. అంటే గొడవల్లో బియ్యం మాయం జరగడం వాస్తవం అన్నమాట. ఒక బత్తాను 2 బత్తాలు అంటే సరే ఏదో లెక్కల్లో పొరపాటు అనుకోవచ్చు. నువ్వని ఆ గాంధీ గారి మనవరాలని తప్పట్టచ్చు. ఇక్కడ ఏకంగా 80 లక్షలు విలువ చేసే బియ్యం మిస్ అయ్యాయి అంటే అది నువ్వు చేసిన గోల్మాల్ కాకుండా పని వాళ్ళ మీదో ఉద్యోగస్తుల మీదో వేసేస్తే ఏమైనా చెవుల్లో క్యాబేజీలు క్యాలీఫ్లవర్లు పెట్టేసుకున్నావు అనుకుంటా ఉన్నావా? అంటే పెద్ద స్కెచ్ వేసావు అనమాట. లేకపోతే ఫైన్తో సహా ఎందుకు కడతావు చెప్పు? తప్పు జరిగింది ఇంత పెద్ద మొత్తంలో జరిగిందంటే అది నీ కనుసరణలో జరిగి ఉందంటే 100% నిజం. సరే ఇంకేం చెబుతావు చెప్పాడు. నా శ్రీమతి కోసం విపరీతంగా ట్రై చేశారు. నా జీవితంలో అయితే అంటే ఏ పగోడికి కూడా రాకూడదు. భార్యను తీసుకుని దాక్కుంటూ రోజుకు లేదా 2 రోజులకు ఒక ఇంట్లోనో ఒక చోట్లోనో ఉంటూ 15 రోజులు తిరగటం అనేది నిజంగా ఆ రోజే నేను మానసికంగా చచ్చిపోవాలి, రాజకీయంలోంచి మానేయాలి. ఎవరికి రాకూడనటువంటి దుస్థితి అది. చివరికి అదృష్టవశాత్తు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చాక కూడా వదల్లా. జనవరి 1 తారీఖున నా భార్యను పోలీస్ స్టేషన్కి పిలిచి 4 గంటల పాటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సిఐ గారు. రోజు నీది నడుస్తుంది, దీనికి సమాధానం చెప్పే రోజు, వాతకి 10 వాతలు పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుందనే ఊరుకున్నాను. చూడు క్యారీ బ్యాగులు రాజా చేసింది యాదవ పని. మరి సింహం సింగిల్ గా వస్తుంది, మేము పులులు సింహాలోని యాదవ డైలాగులు కొట్టి 15 రోజులు ఆ పంచ ఈ పంచ దాక్కోవలసిన కర్మ ఎందుకు వచ్చింది పేరుని? నిజంగా నువ్వు రాజకీయంగా ఎప్పుడో చచ్చిపోయినట్లే, వేస్ట్. ఎన్ని చెప్పినా ఇకపై నువ్వు సన్నాసిగానే పిలవబడతావు. ఇదైతే 100కి 100 పాళ్ళు నిజం. నోటికి వచ్చినట్లు వాగమాక. సిఐడి గాడు గీడు అంటూ ఉన్నావు. రేపటి రోజున ఆ దొంగేళ్ల పట్టా కేసులో బొక్కలో దోస్తే కింద నుంచి లాఠీని దూర్చేయగలడు. జాగ్రత్త పేరును. వీళ్ళందరూ కలిసి నాతో చెప్పింది, దయచేసి మేడం గారికి బెయిల్ వచ్చే వరకు నువ్వు నోరు తెరవబాకు, ఇప్పబాకు, మాట్లాడబాకని నన్ను అందరూ బతిమాలారు. నువ్వు ఎట్టపోయినా పర్లా, ఇంటి ఆవిడ కదా వద్దని చెప్తే నేను మాట్లాడాల. వెంటనే టీడీపీ వాళ్ళు వీడి కనపడతలేదు, కుటుంబం అదృశ్యం, వీడు మాట్లాడతలేదు మొదలెట్టారు. నాకు బెయిల్ రావటానికి మరొక 2 నెలలు పట్టింది. ఆ 2 నెలలు కూడా హైకోర్టు ప్లేటర్లు కానీ వీళ్ళు కానీ నువ్వు మాట్లాడబాకు, నీకు దండం పెడతాను బాబు, నువ్వు మాట్లాడబాకనే చెప్పారు. ఇందులో కుటుంబాలు ఉన్నాయి, నువ్వు ఒక్కడివైతే పర్లేదు, ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఇరికిచ్చారు. కాబట్టి ఏంటంటే ఇంటి యజమాని, గొడవని యజమాని ఆవిడ. ఎందుకు ఇంటి ఆవిడ పేరు మీద ఇప్పుడు నా జీవితంలో బుద్ధి వచ్చిందంటే, రాజకీయాలు తిరిగేవాళ్ళు పొరపాటును కూడా ఇంట్లో ఆడవాళ్ళ మీద ఆస్తులు పెట్టబాకండి, వ్యాపారాలు చేయబాకండి. బేనామీ పేర్లు ఇంట్లో ఆడలేడీస్ పేర్లు మీకు కొత్త కాదు కదా పేరుని. వెళ్ళి ఇదే మాట మీ బాస్కు చెప్పు. అక్కడ చాలా లెక్కలు ఏంటి ఆయన సతీమణి గారి పేరు మీద ఉన్నాయి. మరి మొత్తానికి బుద్ధి వచ్చింది అంటావు. కుక్కిన పేర్ల 2 నెలలు ఉంటానంటావు. సరే పారిపోయినోడిని పారిపోయాడు అనక ఏమంటారు? నువ్వేగా చెప్పావు 2 వారాల పాటు కుక్కలా తిరిగానని. ఆయన చేత నీ పని అయిపోయిందని అర్థం అవుతా ఉందిలే. కానీ ఇదిగో రేపటి రోజున మరో కేసులో నిన్ను నీ కుమార్ రత్నాన్ని బొక్కలో దోసేసేదాకా మక్కలేరు కదండి. రోజు వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఇక బయలుదేరో.